ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఈ రోజుతో 11 మంది నిందితుల రిమాండ్ ముగియడంతో పోలీసులు వారిని విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వారి రిమాండ్ మరికొద్ది రోజులు పొడిగించాలని సిట్ అధికారులు కోరారు. దీంతో 11 మంది నిందితుల రిమాండ్ను మరోసారి పెంచుతూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే ఆగస్టు 1 వరకు రిమాండ్ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం పోలీసులు వారిని జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితులైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చాణక్య, పైల దిలీప్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, ఇతర 2 వ్యక్తులు ఉన్నారు. ఈ నిందితులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. గత 2 సందర్భాలలో వర్చువల్ విధానంలో హాజరుపరిచినప్పటికీ ఈసారి కూడా రిమాండ్ పొడిగింపు జరిగింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఈ రోజుతో 11 మంది నిందితుల రిమాండ్ ముగియడంతో పోలీసులు వారిని విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వారి రిమాండ్ మరికొద్ది రోజులు పొడిగించాలని సిట్ అధికారులు కోరారు. దీంతో 11 మంది నిందితుల రిమాండ్ను మరోసారి పెంచుతూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే ఆగస్టు 1 వరకు రిమాండ్ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం పోలీసులు వారిని జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితులైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చాణక్య, పైల దిలీప్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, ఇతర 2 వ్యక్తులు ఉన్నారు. ఈ నిందితులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. గత 2 సందర్భాలలో వర్చువల్ విధానంలో హాజరుపరిచినప్పటికీ ఈసారి కూడా రిమాండ్ పొడిగింపు జరిగింది.